ముంబై ఇండియన్స్ ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈసారి ఐపీఎల్లో ఆడేది డౌట్ గా ఉంది. ప్రస్తుతం వెన్నుగాయం నుంచి కోలుకుంటున్న అతను ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభంలో కొన్ని మ్యాచ్లు మిస్ అవుతాడన్న సంకేతాలు అందాయి. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే మార్చి 23వ తేదీన చెన్నైలో జరిగే మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో తలపడబోతుంది చెన్నై. ఇక ఆ మ్యాచ్ వరకు బుమ్రా రెడీ అవుతాడా కాదా అన్నది డౌట్ గా ఉంది. ఓ రిపోర్ట్ ప్రకారం అతను ఇంకా ఫిట్ గా లేదన్న విషయం స్పష్టమవుతుంది. చెన్నైతో మ్యాచ్ తర్వాత 29వ తేదీన గుజరాత్ టైటన్స్ తో ముంబై తలపడబోతుంది. ఇక ఆ మ్యాచ్ కు కూడా బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చు అని ఇవాళ ఓ క్రికెట్ వెబ్సైట్ తన రిపోర్ట్ లో పేర్కొంది. స్పైన్ ఇంజరీ నుంచి బాధపడుతున్న ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఈ నెల చివర లేదా వచ్చే నెల ఆరంభంలో ముంబై జట్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నట్లుగా ఆ రిపోర్ట్ లో తెలిపారు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగినటువంటి టెస్ట్ సిరీస్ సమయంలో బుమ్రా గాయపడ్డాడు. సిడ్నీ టెస్టులో అతడు రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ కూడా చేయలేదు. ఇక ఆ సిరీస్ లో 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు బుమ్రా. అయితే తాజాగా బీసీసీఐకి చెందినటువంటి మెడికల్ టీం ఇచ్చే నివేదిక ఆధారంగా బుమ్రా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ బుమ్రా ఎన్ని మ్యాచ్లు ఆడతాడో ఇప్పుడేం చెప్పలేం. కానీ ఆలస్యంగానైనా జట్టులో చేరే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు తన హోమ్ గ్రౌండ్స్ లో తొలి మ్యాచ్ లో మార్చి 31వ తేదీన కోల్కతాతో ఆడబోతుంది.